నమస్కారం, సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. ప్రత్తిపాటి దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ ముఖ్య నాయకులు. ప్రతి ఒక్కరికి అండగా ఉంటామన్న ప్రత్తిపాటి. యువనేత లోకేష్ను కలిసి అభినందనలు తెలియజేసిన ప్రత్తిపాటి. కూటమి బాధ్యత మరింత పెంచిన చారిత్రక విజయం దక్కిందని వ్యాఖ్య. కొనసాగుతున్న తెలుగుదేశం పార్టీ విజయోత్సవాలు, సంబరాలు చేసుకుంటున్న పార్టీ శ్రేణులు. రికార్డు స్థాయి మెజార్టీ సాధించిన ఎన్డీఏ కూటమి. జన సైనికులకు ధన్యవాదాలు తెలిపిన తోట రాజా రమేష్. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఘన విజయం సాధించిన ప్రత్తిపాటి పుల్లారావుకి చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పుల్లారావు ఇంటికి చేరుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దీంతో ప్రత్తిపాటి నివాసం వద్ద పార్టీ శ్రేణుల కోలాహలంతో పండుగ వాతావరణం సంతరించుకుంది. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు, శ్రీరాముని తీరు. అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం. మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం, విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం. నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా, ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం. మీ రౌడి జానికి, మో పౌరుషానికి మొదలైనద యుద్ధం, గెలుపెవడద చూద్దాం. ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే. ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే. కులగచ్చి కొడుకుల మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. చిలకలూరిపేట చరిత్రలోని అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన ప్రత్తిపాటి పుల్లారావును ఆయన సతీమణి వెంకటకుమారిని గురువారం తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు పుల్లారావు దంపతులను దుశ్శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సాంగ్ రీమిక్స్ బై DJ పవన్ కుదారి. చిలకలూరి పేటలో
song remixed by DJ Pavan Kudari. Song remixed by DJ Pavan Kudari. DJ Pavan Kudari. ప్రత్తిపాటి పుల్లారావుకు చిలకలూరిపేట చరిత్రలోనే కని విని ఎరుగని అత్యధిక మెజార్టీ అందించిన నియోజకవర్గ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటామని ప్రత్తిపాటి వెంకటకుమారి అన్నారు. తమపై అచంచలమైన నమ్మకం ఉంచి చిలకలూరిపేటలో 4వసారి ప్రత్తిపాటి పుల్లారావును గెలిపించినందుకు నియోజకవర్గం ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్తిపాటి ఘన విజయం సాధించడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి వెంకటకుమారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాలు అందించారు. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు, శ్రీరాముని తీరు. అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం. మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం, విలవిలలాడుతూ పోయిందిరమా ప్రాణం. నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా, ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం. మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం, గెలుపెవడద చూద్దాం. ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే, వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే. ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే. కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. రైతు కన్నీళ్లత తడుస్తున్నది కథ పొలము, యాడున్నదయ్యను గట్టిన పోలావరము. గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము, పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము. నీ దొంగ పాలన ఎహ పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్ట.
E song remixed by DJ Pavan Kudari. చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్య తోటలో శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వెంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో జ్యేష్ఠ మాసం అమావాస్య గురువారంతో పాటు శనీశ్వర స్వామి జయంతిని పురస్కరించుకుని బాబావారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కొమ్మూరి మాధురి ఆర్థిక సహకారంతో భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జై సాయి ట్రస్ట్ చైర్మన్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ భక్తులు దత్తసాయి సన్నిధిలో జరిగే అన్నదాన కార్యక్రమానికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు కొత్తూరి హనుమంతరావు, ఐనవోలు హనుమంతరావు, షేక్ మస్తాన్ వలీ తదితరులు పాల్గొన్నారు. సాయిరాం చిలకలూరుపేట సుబ్బయ్య తోట శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో ఈరోజు చాలా విశేషమైన రోజు, ముఖ్యమైన రోజు కూడా. ఈరోజు జ్యేష్ఠ మాసం అమావాస్య తిథి. ఈ అమావాస్య జ్యేష్ఠ అమావాస్య శనీశ్వర స్వామికి జయంతి రోజు అనమాట. అంటే శనీశ్వర స్వామి పుట్టినరోజు ఈరోజు. అటువంటిదే కాకుండా ఈరోజు గురువారం రోజు కూడా కలిసి రావడంతో మరి ఈరోజు చాలా విశేషమైన అతీత శక్తులకి మనకున్న దోషాలను తొలగించుకోవడానికి, అలాగే పితృ సంబంధమైన దోషాలను తొలగించుకోవడానికి, అలాగే మనకున్న కార్యసిద్ధి జరగడానికి వీటన్నిటికీ కూడా చాలా ప్రాముఖ్యత ఉన్న రోజు ఈరోజు. ఎవరైతే ఈ రోజున ఏ కొద్దిగా దానాలు చేసినా, అలాగనే ఏ చిన్న పూజా కార్యక్రమాలు చేసినా కూడా వాళ్ళకి ఈరోజు రోజువారీ వచ్చే పూజ కంటే కూడా, ఎందుకంటే ఈరోజు విశ్వంలో ఉండే రేస్ శక్తి ఎక్కువగా ఉంటుంది. ఆ కిరణాల వల్లే మనం జీవించగలుగుతున్నాం కాబట్టి ఆ విశ్వశక్తి జాగృతమైన రోజు. ఇటువంటి ఈ రోజున మరి ఉదయాన్నే బాబాగారికి ప్రత్యేకంగా అభిషేక పూజా కార్యక్రమాలు, అర్చనా కార్యక్రమాలు జరిగింది. అలాగే బాబాగారి ప్రదక్షిణ పూజా కార్యక్రమాలు, అలాగనే మరి ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి బాబా గారికి యాలకుల దండ సమర్పించడం జరిగింది. అలాగనే ఈరోజు మరి ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమంలో భాగంగా గత 13 సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు కూడా మరి గురువారం అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరి అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలు కొమ్మూరి శ్రీ గౌరవనీయులు కొమ్మూరి నాగసూరి గారు, అలాగనే వాళ్ళ ధర్మపత్ని రజనీ గారు, వాళ్ళ అమ్మాయిలు శ్రావణి, మాధురి గారు. ఈ మాధురి గారు ఇప్పుడు మనతో పాటే ఉంది. మరి అమ్మాయి యొక్క ఆర్థిక సహకారంతో ఈరోజు మరి దాతలకు, ఉన్న భక్తులకు, పేదలకు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఇటువంటి మరి ఈ అన్నదాన కార్యక్రమాన్ని సహకరించడం సద్గురు సన్నిధిలో చేసే అన్నదాన కార్యక్రమం మహాశక్తివంతమైనది. అటువంటి అన్నదాన కార్యక్రమం చేసిన అన్నదాతలందరూ కూడా ఐరారోగ్య భోగభాగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తొలతోగాలని చెప్పేసి మా దత్తసాయి అన్నదాన సమాజంలో కోరుకుంటూ ఉన్నాం. సాయిరాం. అధికార వైకాపాను చెల్లాచెదురు చేసిన చారిత్రక విజయం కూటమి బాధ్యతను మరింత పెంచిందన్నారు మాజీ మంత్రి చిలకలూరిపేట విజేత ప్రత్తిపాటి పుల్లారావు. ఒక్కసారి అధికారం ఇచ్చాక ఏం చేసినా సహిస్తారు, భరిస్తారు అనే తరహాలో వ్యవహరించడంతోనే వైకాపాను కిలోమీటర్ల లోతున భూమిలో పాతిపెట్టేశారని చురకలు వేశారు ఆయన. ఈ నేపథ్యంలోనే నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం సునామీ లాంటి తీర్పునిచ్చిన ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ మొదటి రోజు నుంచే వారికి సేవకులమనే బాధ్యతతో ఉంటామని ప్రత్తిపాటి తెలిపారు. ఈ రోజు నుంచే అందరం బాధ్యతగా కష్టపడదామని లోకేష్ కూడా సూచించారన్నారు. కూటమి ఘన విజయాన్ని పురస్కరించుకుని బుధవారం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేష్ను ఉండవల్లిలోని నివాసంలో ప్రత్తిపాటి పుల్లారావు మర్యాదపూర్వకంగా కలిశారు. అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి 91,000కు పైగా చిలుకు ఓట్లతో విజయం సాధించిన లోకేష్కు శుభాకాంక్షలు తెలియజేశారు. లోకేష్ను శాలువతో సత్కరించి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగానే చిలకలూరిపేట నుంచి 33,262 ఓట్ల ఆధిక్యంతో ఎమ్మెల్యేగా గెలిచిన ప్రత్తిపాటిని లోకేష్ అభినందించారు. అహంకారానికి మూల్యంగానే వైకాపాను ప్రజలు
151 నుంచి 11కు పడేశారని, అదంతా గుర్తుంచుకొని ముందుకెళ్లాలని లోకేష్ సూచించారన్నారు. చరిత్ర ఎరుగని విజయంతో ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని, రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతను పూర్తి చేద్దామన్నారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాల్సిన బాధ్యత కూడా తమపై ఉందని లోకేష్ తెలిపారు. కూటమి ఘన విజయాన్ని పురస్కరించుకుని బుధవారం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేష్ను ఉండవల్లిలోని నివాసంలో చిలకలూరిపేట జనసేన పార్టీ యువ నాయకుడు మండలినేని చరణ్ తేజ మర్యాదపూర్వకంగా కలిశారు. అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి 91,000కు పైగా ఓట్లతో విజయం సాధించిన లోకేష్కు శుభాకాంక్షలు తెలిపారు. లోకేష్ను శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించారు తేజ. ముఖ్యమంత్రి జగన్ 5 ఏళ్ల అరాచకంపై చెంప చెలుమణిపించేలా ప్రజలు తీర్పునిచ్చారని హర్షం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు చేసిందంతా చేసి ఇప్పుడు ఆ దేవుడికే తెలియాలంటున్న జగన్ నాటకంలో అపరిచితుడిని మించి పోతున్నారని ఎద్దేవా చేశారు. వైకాపా ఓటమికి కర్త కర్మ క్రియ అన్ని ముమ్మాటికి సీఎం జగనే అన్న ప్రత్తిపాటి, సొంత జిల్లాలోనే వైకాపా కుదేలవడం ప్రజల తిరస్కారానికి తార్కాణమన్నారు. అందుకే సీఎం జగన్ రెడ్డి ఓటమి ఒప్పుకోలు, ప్రకటనలోనూ నిజాయితీ కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో అన్ని స్థానాలు తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు గెలుచుకోవడంతో పాటు పల్నాడు జిల్లాలో మంచి మెజార్టీతో ప్రత్తిపాటి పుల్లారావు గెలుపొందడంతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. బుధవారం తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్తిపాటి పుల్లారావు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ విజయం ఎంతో ప్రత్యేకమైందని, ఎన్నికలకు 6 నెలల ముందే తన గెలుపు ఖాయమైందన్నారు. అత్యధికం ఎంత వస్తుందనే ముందు నుంచే ఆలోచించామన్నారు. ఇప్పుడు అది కూడా తేలిపోయిందని, 33,000కు పైగా మెజార్టీ అందించినందుకు ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు ప్రత్తిపాటి. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, పార్టీ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు షేక్ అబ్దుల్ ఖమీర్ పుట్టినరోజు వేడుకలు పురుషోత్తమపట్నంలోని 29, 30 వార్డుల పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. తొలుత కేక్ కట్ చేసి ఖమీర్ అభిమానులకు పంచిపెట్టారు. భారీగా బాణసంచా కాల్చారు. పూలదండలు, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఖమీర్ పార్టీకి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ వరప్రసాద్, జానీ, కరీముల్లా, మొహిద్దీన్ మియా, రహీం, బాషా, ఖాదర్ మియా, ఖాజా, గౌస్, మహమ్మద్, మక్బూల్, బుడే, ఆదం షా, కాలేషా, దరియా హుసేన్, అబ్దుల్ నబీ, జనసేన కరీముల్లా, పాచా మియా, బ్రహ్మస్వాములు, బేరింగ్ మౌలాలి తదితరులు ఉన్నారు. మా అన్నయ్య టీడీపీ సీనియర్ నాయకులు అబ్దుల్ ఖమీర్ గారి జన్మదినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు అందరూ మోదీని మియా గారి ఇంటి కాడ చేరుకున్నాము. అందరూ ఈరోజు మా అన్నయ్య జన్మదినోత్సవం సందర్భంగా ఆనందోత్సవంగా అందరూ గడిపాము. ఈరోజు ఈ సంవత్సరం 2024 ఎన్నికల్లో ఈయన అడుగుజాడల్లో, ఈయన దిశ నిర్దేశంగా మేము వారు చెప్పినట్టు మాటలు విని వారి అడుగుజాడల్లో నడిచి పార్టీకి మేము పనిచేసి విజయ సంకేతంగా ప్రత్తిపాటి పుల్లారావు గారిని మరియు శ్రీ లాలకృష్ణ దేవరాయలు గారిని అధిక మెజారిటీతో గెలిపించుకున్నాము. రాబోయే రోజుల్లో అబ్దుల్ ఖమీర్ గారి నాయకత్వంలో ప్రత్తిపాటి పుల్లారావు గారి ఆధ్వర్యంలో మన ఊరిని, మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుచుకుందామని చెప్పి, దానికి మా అన్నయ్య అన్ని విధాలా తోడ్పడతారని చెప్పి మరి ఒకసారి మా అన్నయ్య అబ్దుల్ ఖమీర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయం నమోదు చేసుకున్న నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలకు, చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుకు, టీడీపీ శ్రేణులకు ప్రజా మేనిఫెస్టో కమిటీ కన్వీనర్ మాదసు భానుప్రసాద్ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా భానుప్రసాద్ సీసీ న్యూస్తో మాట్లాడుతూ, నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వం, ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్యేలు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రజా శ్రేయస్సు పరమావధిగా పాలన సాగించాలని కోరారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటేనే సంక్షేమంతో పాటు అభివృద్ధికి పెద్దపీట వేయాలని కోరారు. చట్టబద్ధ పాలనపై ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోవద్దని కోరారు. ఈ ప్రభుత్వం చట్ట సభలను వ్యక్తిగత దూషణలకు వేదికగా కాకుండా ప్రజా సమస్యల పట్ల లోతైన చర్చ చేపట్టి మంచి చట్టాలు చేయాలని ఆకాంక్షించారు. పట్టణంలో రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు ట్రాఫిక్ సిగ్నల్స్, లైట్లు ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని ఎంపీని కోరారు. ప్రజా మేనిఫెస్టోలోని కీలకమైన అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రత్తిపాటి పుల్లారావును కోరారు. సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయాన్ని నమోదు చేసుకున్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థుల్ని, ఆ పార్టీ ప్రతినిధుల్ని, పోటీ చేసిన అభ్యర్థులందరినీ అభినందిస్తా ఉన్నా. మరి ముఖ్యంగా
చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతోటి నెగ్గినటువంటి ప్రతిపాటి పుల్లారావు గారిని, పార్లమెంట్కి నెగ్గినటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని ప్రత్యేకించి అభినందిస్తూ ఉన్నాం. ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర ప్రజలకే కాకుండా రాజకీయ పార్టీలందరికీ కూడా ఒక సందేశాన్ని ఇచ్చినాయి. కేవలం సంక్షేమ పథకాలే మాత్రమే గెలిపిస్తాయనేది సరైనది కాదు అనేటువంటిది వ్యక్తిగత దోషంలో, మరీ ముఖ్యంగా చట్టసభల్లో వ్యక్తిగత దోషంలు, ప్రతిపక్షాలని టార్గెట్ చేయడం, ఇవన్నీ కూడా ప్రజలు ఏమాత్రం కూడా యాక్సెప్ట్ చేయలేదనేది ఈ ఎన్నికల ఫలితాలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఏదైతే గత తప్పిదాలన్నీ జరిగినాయి, గతంలో జరిగినటువంటి తప్పిదాలు 151 సీట్ల నుంచి ఇవాళ ఎంత డ్రౌన్ ట్రెండ్కి తీసుకొచ్చారో ప్రజలు చూశారు. వీటన్నిటికీ కారణాలు ఏంటనేది విశ్లేషించుకొని ఈ పొరపాట్లు ఈ 5 ఏళ్ళు జరగకుండా ఉండేలాగా అభివృద్ధి మీద దృష్టి పెట్టి చట్టసభలో ఒక మంచి వేదికగా మంచి చట్టాలు తీసుకురావడానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి సద్వినియోగం చేసుకున్నట్లయితే ప్రజలు మరొకసారి ఆదరించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కక్ష సాధింపు రాజకీయాలకి ఏమాత్రం అవకాశం లేదు అని చెప్పడంలో భాగమే ఇంత తక్కువ సీట్లకి పడిపోవడం అనేది. పట్టణంలోని విశ్వబ్రాహ్మణ వీధిలో గురువారం తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో గెలిచినందుకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు విజయోత్సవం నిర్వహించారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాజమల్లు బద్రీనారాయణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ విజయం ఎంతో ఆనందం కలిగించిందన్నారు. ఇక నుంచి వ్యాపారులు స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు వెల్లంపల్లి శివశంకర్, గుర్రం సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. దేశ చరిత్రలోనే ఎన్డీఏ కూటమిలో పోటీ చేసి 21 అసెంబ్లీ సీట్లకు 21 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంట్ సీట్లకు గాను 2 చోట్ల గెలిచి జనసేన పార్టీ ఘన విజయం సాధించిందని చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త తోట రాజా రమేష్ తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఎన్నికల్లో నిరంతరం పనిచేసిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలకు ధన్యవాదాలు తెలియజేశారు. దేశంలో కూడా ఎక్కడా లేని విధంగా భారీ మెజార్టీతో ఎన్డీఏ కూటమిలో పోటీ చేసిన ప్రతి ఒక్కరికి అత్యధిక మెజార్టీతో ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమి సభ్యులు ప్రతి ఒక్కరిని గెలిపించడం జరిగింది. వారందరికీ చిలకలూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకున్నాను. ఈరోజు ఏదైతే జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క పిలుపు మేరకు పవన్ కళ్యాణ్ గారిని ఆదరించి ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమికి మద్దతుగా నిలబడటం చాలా శుభ పరిణామం. రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జన సైనికుడు, ప్రతి నాయకుడు ఈరోజు ఎన్డీఏ కూటమికి పనిచేయడం జరిగింది. తద్వారా ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది. ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నిలబడినటువంటి ప్రతిపాటి పుల్లారావు గారు 33,000 పై ఓట్లు చిలుకు అత్యధిక మెజార్టీతో గెలవడానికి కారణమైనటువంటి తెలుగుదేశం పార్టీ జన సైనికులకి, పార్టీ నాయకుల, కార్యకర్తలందరికీ, అదేవిధంగా ప్రజలందరికీ, బీజేపీ శ్రేణులందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు ఎంతటి ఘనమైనటువంటి మెజార్టీ రాష్ట్ర ప్రజలు ఎందుకు ఇచ్చారా అంటే అవినీతి పరిపాలన, ఈ సైకో జగన్మోహన్ రెడ్డిని అంతమొందించాలా, ప్రతి వ్యవస్థను నిర్వీర్యం చేసి ఈరోజు రాష్ట్రాన్ని అధోగాల్ప చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించే విధంగా ఈ రాష్ట్ర ప్రజలు తీసుకున్న నిర్ణయం. ఎక్కడ చూసినా ఏ ఎమ్మెల్యే కానీ, ఏ మంత్రి కానీ పరిపాలన మీద శ్రద్ధ లేకుండా ప్రతిపక్ష పార్టీ నేతలపై, వారి ఇంట్లో కుటుంబ సభ్యుల ఆడవారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఏ కాడికి ప్రతిపక్ష నాయకుల్ని ఇబ్బంది పెట్టు, కేసులు పెట్టి వారిపై దాడులు చేయడం తప్పితే ఎక్కడా కూడా పరిపాలన చేసినటువంటి స్థితి ఎక్కడా కూడా లేదు. చిలకలూరుపేటలో మాజీ మంత్రివర్యులు విడుదల రజనీ గారు చిలకలూరుపేటలో చేసినటువంటి అవినీతి అక్రమాలు ఈరోజు చిలకలూరుపేట ప్రజలు చేదరించుకుంటే గుంటూరుకి వెళ్ళి పోటీ చేసిన సందర్భం ఉంది. అక్కడ కూడా ఎక్కడ పరికరాని చెత్త మాకెందుకు అనే విధంగా అక్కడ పోటీ చేసినటువంటి రజనీని చిత్తుగా
40,000 ఓట్లు పైచులకు భారీ మెజార్టీతో అక్కడ పోటీ చేసినటువంటి తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించారు. మనం ఎంతో మంది రాజకీయ నాయకులను చూసాం, ఎన్నో పార్టీలను చూసాం. ప్రజలు అధికారం ఇచ్చేది ప్రజలకి మంచి పరిపాలన అందించాలని, ప్రజలకి బాగోగులు చూసుకోవటానికి, ప్రజలకి నువ్వు ఎక్స్ప్రెషన్స్ ఫీలింగ్స్ అంటే బాబు నేను చూస్తే నా మైండ్ పోయి అన్నా కొంచెం నువ్వు తీసుకో బాబు అర్థమైందా. చిలకలూరిపేట పోటీ చేసినటువంటి పత్తిపాటి పుల్లారావు గారికి 33,000 పైచిలకు వేసినటువంటి చిలకలూరిపేట ప్రజలకి, పల్నాడు ప్రాంత ప్రజలందరికీ పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ CC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.